కాబట్టి జాబ్ లేదంటే ఇవ్వలేదంటే బాధపడతారు వాళ్ళు. ఎనీ టైం నెగిటివ్లోకి వెళ్తున్నారు. ఆ నెగిటివ్లోకి వెళ్ళకూడదు. అంటే ఈ జాబ్ ఇవ్వలేదంటే మనకేదో ఇంకొక దారి ఉంది అని అర్థం. అంటే ఇంకేదో దారి ఉంది అని అర్థం. ఇది కాదు మన రూటు, ఇంకేదో ఉందని అర్థం. వాడు పాజిటివ్ థింకింగ్ చేయాలి. అక్కడ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు, భయపడిపోతారు. అయ్యో జాబ్ లేదు, మనం ఎలా బతకాలి, ఎలా బతకాలి. జాబ్ అనేది ఏంటండి, ఒక బడ్జెట్తో కూడిన జీవితం. జాబ్ చేసే వాళ్ళ జీవితం ఏంది, బడ్జెట్తో కూడిన జీవితం. అంత లిమిటెడ్, అది అన్లిమిటెడ్ కాదు. అది నువ్వు ఉన్నట్టుండి ఇంతలోనే జీవించాలి. ఒక దారి, ఒక బడ్జెట్ వేసుకుని దాంతోనే పోవాలి. నువ్వు ఉన్నట్టుండే ఏమంటే వాళ్ళ భార్య అడిగింది అనుకో 2 తులాలు బంగారు కావాలంటే నాకు ఈరోజు దాన్ని తీసేయండి అంటే ఆయన ఏం చేయాలి? ఆయన పరిస్థితి ఒక 50,000 శాలరీ కూడా ఉన్నాయి, లేక ₹1,00,000 కూడా ఉన్నాయి. ₹1,00,000 శాలరీ తీసేవాళ్ళు కూడా అప్పులో ఉన్నారు. నా దగ్గర వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా జాబ్ చేసుకుంటూ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ జీవితం అని వాళ్ళే చెప్తుంటారు. కానీ